మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు ప్రయాణం చేస్తున్న కూటమి ఈ ప్రభుత్వం తిరుపతి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేసే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇంత దిగజారుడు రాజకీయాలు గతంలో మనం ఎప్పుడు చూడలేదు, ముందు కూడా చూస్తామో లేదో తెలియదు. కానీ నీచ నికృష్ట రాజకీయాలు మనం ఏ విధంగా చేస్తా ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేవలం ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని, మరి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి అదే పనిగా పెట్టుకొని ప్రభుత్వ పరిపాలన సాగుతుందే కానీ ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి, రైతుల గురించి, విద్యార్థుల గురించి, ఇతరత్ర ఏ కార్యక్రమాలు సమస్యలపైన మరి పోరాడకుండా, ఏ సమస్యలను పరిష్కరించకుండా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉన్న విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. చివరికి వాళ్ళు పన్నిన కుట్రలో మన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లోకి లాగే పరిస్థితిని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. లడ్డూలో కల్తీ జరిగిందని, జంతు ఫ్యాట్కు సంబంధించిన పదార్థాలు ఉన్నాయని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా దానిపైన ఎంక్వైరీస్ చేసి చివరికి సిబిఐ ఎంక్వైరీ కూడా చేపట్టిన తర్వాత కూడా, సిబిఐ వాళ్ళు క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు మరి దాన్ని మరోసారి రాజకీయం చేసేందుకు ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి, ఆయన సహచార మంత్రివర్గము అందరూ కూడా మొన్న మంత్రివర్గ సమావేశంలో కూడా కేవలం ప్రజా సమస్యలను పూర్తిగా పక్కన పెట్టి ఈ లడ్డూ విషయంలోనే మరి ఎందుకంత శ్రద్ధ చూపిస్తున్నారంటే దీనికి వెనకల మనం అనుకున్నది ఒకటైతే, ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తే మామూలుగా చంద్రబాబు నాయుడు దీని వెనక పెద్ద కుట్ర ఉంటుందనేది అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇదేదో ఆయన మరో తప్పు చేయబోతా ఉన్నాడు, ఆ తప్పును కప్పిపుచ్చుకునే పరిస్థితిలో ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళా తెరపైకి తీసుకురావడం అనేది మనం చూసాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు దాదాపుగా 74 సంవత్సరాల వయసునేది. ఈ వయసులో ఇటువంటి రాజకీయాలు చేయడం నీకు అవసరమా? నువ్వు కూడా అదే తిరుపతి జిల్లా నుంచి, అంటే చిత్తూరు జిల్లా నుంచి అక్కడే ప్రాతినిధ్యం వహిస్తూ ఆ జిల్లాలో అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నీకు మరి వెంకటేశ్వర స్వామి పైన ఎటువంటి భక్తి భావము లేదా? కోట్లాది భక్తుల మనోభావాలతో ప్రపంచవ్యాప్తంగా మరి పేరొందిన వెంకటేశ్వర తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించే దిశగా ఈ రోజు నువ్వు ముందుకు అడుగులు వేస్తూ పోతా ఉన్నావు. ల్యాబ్ రిపోర్ట్స్ కూడా ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ కూడా క్లియర్ గా దీంట్లో ఎటువంటి కల్తీ జరగలేదు, యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పినప్పటికీ కూడా మరోసారి ఇదే దాన్ని రాజకీయం చేస్తూ ఇప్పుడు కొత్తగా మళ్ళా నెయ్యిలో ఏదో డాల్డా కల్తీ ఉంది, అది కల్తీ ఉందని చెప్పేసి మరో అంశాన్ని నువ్వు తెరపైకి తీసుకొస్తా ఉన్నావు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినావు, ఇంకా ఇప్పటికీ పని చేస్తా ఉన్నావు, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు. కనీసం ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు అనే ఒక జ్ఞాన విచక్షణ రహితంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. చివరికి మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా
రాష్ట్రంలో జరుగుతున్న అఘాయిత్యాలు, మరి మానభంగాలు, రకరకాల దోపిడీలు జరుగుతుంటే కనీసము వాటిపైన ఒక్క మాట అంటే మాట్లాడకుండా తప్పుడు హామీలు ఇచ్చి ప్రజలందరినీ మరోసారి మోసం చేసి ఇచ్చిన హామీలన్నీ కూడా పక్కన పెట్టి ఈరోజు ప్రజల యొక్క మనోభావాలతో చెలగాటమాడేందుకు మరోసారి మరి వెంకన్న లడ్డూ పైన ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉన్నామంటే ఇంతకంటే హీనమైన ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలోనే ఎక్కడ ఉండడని కూడా నేను చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా గతంలో మనం ఇటువంటి ముఖ్యమంత్రులను చూడలేదు. మరి చివరికి ఈ రాజకీయాల్లో పావుగా వాడుకునే దానికి వెంకన్న స్వామి మరి నీకు కావాల్సి వచ్చిందా అని కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, వెంకటేశ్వర స్వామి నిజంగా ఉన్నాడని మనం అందరూ నమ్ముతా ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే దినాల్లో ఆ స్వామి ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా దీంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న మీకు మీ దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ గారికి మరి ఈరోజు రాముని శ్రీరామ జన్మభూమి అని చెప్పేసి అయోధ్యలో రాముని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతిష్ట చేసి మరి కేవలం మత రాజకీయాలతో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ పార్టీకి వీళ్ళ ముగ్గురికి కూడా నేను చెప్తా ఉన్నాను, తగిన బుద్ధి చెప్పాలి స్వామి అని కూడా మేమందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని మరి ఇటువంటి సంఘటనలు వెలుగులోకి తీసుకొచ్చినా నిజాలు దాగవు. ఎప్పుడు కూడా నిజం అనేది నిప్పు లాంటిది. అదే ఈరోజు జరిగిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన మరి అప్పుడు టీటీడీ మరి చైర్మన్లుగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారిని, తర్వాత కరుణాకర్ రెడ్డి గారిని, వీళ్ళందరి పైన మీరు మరి అప్రతిష్ట పాలు చేసే విధంగా, వాళ్ళ మనసులు బాధ కలిగించే విధంగా మీరు ఈరోజు చేస్తున్న ఈ రాజకీయం అనేది ఎంతవరకు మంచిదని ప్రజలను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి వారికి నేను రాబోయే దినాల్లో ప్రతి ఒక్క ఓటర్కి కూడా చెప్తా ఉన్నాను, ఇటువంటి వారిని అధికారంలో కూర్చోబెడితే ప్రస్తుతం జరుగుతున్న ఇటువంటి పరిస్థితులను ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి కేవలం డబ్బు కోసమో ఇచ్చిన ఏదో వాగ్దానాల కోసమో ఆశపడి మరి ఇటువంటి వారిని అధికారంలోకి తీసుకుని రావద్దండి అని కూడా నేను ప్రజల తరపున మేము ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాను. చివరిగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా చంద్రబాబు నాయుడు, న్యాయస్థానాలు మరి మనం అందరం కూడా చివరికి మనకు ప్రత్యేక గౌరవం ఉన్నది న్యాయస్థానాల్లో ఇచ్చిన తీర్పులను కూడా వక్రీకరించి మరి మీరు ఇటువంటి రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు. తిరుపతి లడ్డు అంటేనే మహాప్రసాదంగా భావించి అన్య మతస్థులు కూడా తిరుపతి లడ్డూను మరి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి ఆ ప్రసాదాన్ని స్వీకరించే పరిస్థితి నుంచి ఈరోజు మరి తిరుపతి లడ్డు అంటేనే వద్దు బాబు అనే పరిస్థితికి నువ్వు వెళ్తున్నావంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్ర అంటే ప్రగతిని, ప్రతిష్టను ఏ రకంగా నువ్వు దెబ్బ తీస్తున్నావు అనేది పూర్తిగా ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవయ్యా. నీవు రాజకీయాలు చేయాలనుకుంటే రకరకాలుగా నీతో అన్ని విద్యలు ఉన్నాయి. ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాలో, ఎన్ని రకాలుగా ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకోవాలో, ఎన్ని రకాలుగా కుట్రలు పన్ని నీ యొక్క రాజకీయం పబ్బం గడుపుకోవాలో నీకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి నీకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి ఇటువంటి రాజకీయాలు మానుకో, దీనికి ఫుల్ స్టాప్ పెట్టు. నువ్వు మరోసారి వెంకన్న లడ్డు గురించి కానీ వెంకన్న పేరు ఎత్తేదానికి కూడా నువ్వు అర్హుడు కాదు అని మేము ఈరోజు ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మీ కూటమి ప్రభుత్వం తప్పకుండా రాబోయే దినాల్లో కుప్పకూలిపోతుంది. రాజకీయాలకు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని
మరి పబ్బం గడుపుతున్న బీజేపీ పార్టీ ఏమి కళ్ళు ముచ్చుకొని కూర్చోయిందా అని నేను అడుగుతా ఉన్నాను. కేవలం తమ రాజకీయం కోసం, తమ అధికారంలోకి ఉండేదాని కోసం దేవుణ్ణి వాడుకొని రాజకీయాలు చేస్తున్న బీజేపీ పెద్దలు ఏం చేస్తా ఉన్నారు, కళ్ళు మూసుకొని ఉన్నారా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక్కో రోజు సినిమాలో మరి షూటింగ్ పోయినప్పుడు ఒక్కొక్క అవతారంలో ఏ రకంగా వస్తాడో ఆ రకంగా మరి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కో రోజు ఒక్కొక్క అవతారాన్ని నువ్వు ఎత్తి సనాతన ధర్మం అని రకరకాలుగా ప్రగల్భాలు పలికినావు. మరి ఇప్పుడు ఏమైందయ్యా నీ సనాతన ధర్మము? మరి నువ్వే ఒకసారి చెప్పినావు, మా నాయన సిగరెట్ కూడా మరి దీంతోనే వెలిగించుకుంటాడు, దీపంతోనని ఒకసారి మాట్లాడతావు. మా నాయన పరమ భక్తుడు, పొద్దున లేస్తేనే భగవద్గీత చదవకపోతేనో లేకపోతే ఇంకోటి చదవకపోతేనో అసలు బయటికి వెళ్ళేవాడు కాదు, మంచినీళ్ళు కూడా ముట్టేవాడు కాదని రకరకాలుగా అబద్ధాలు చెప్తూ ఎందుకయ్యా ఏం సాధించాలని మీరు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు. కనీసం నీవు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడైనా మీరన్నా చెప్పి ఇటువంటి రాజకీయాలు మానుకోమని హితో పలికితే మంచిదని మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈ ప్రసాదము గురించి చెప్పాలంటే తిరుపతి లడ్డూను మన ప్రధానమంత్రికి ఇస్తా ఉంటారు, మరి అదే విధంగా రాష్ట్రపతికి పంపిస్తా ఉంటారు. మరి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క ప్రసాదాన్ని మహాప్రసాదంగా స్వీకరించే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ప్రతి ప్రసాదాన్ని కూడా నాకు తెలిసి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి, ఇట్లా ముఖ్యులకు ఇచ్చే ప్రసాదాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వారికి మరి ఈ ప్రసాదాన్ని అందజేసే పరిస్థితిని కూడా చూసాం. గతంలో ఒకవేళ అటువంటి పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో ఇటువంటివన్నీ బయటపడేది. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన నెయ్యిలోనే మరి మీరు సప్లై చేసిన నెయ్యి మీదే మీరు మరి ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారంటే ఇంకా ఇంతకంటే నీచమైన రాజకీయం లేదు. నేను ఒకటే చెప్తాను, నా భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, స్వామి ఇటువంటి దుష్ట శక్తులను మరి ఎప్పుడు మరి మీరు వాళ్ళపైన కన్నెర్ర చేస్తారో ఇటువంటి దుష్ట శక్తులు మళ్ళా భవిష్యత్తులో అధికారంలోకి రాకోకుండా వాళ్ళపైన ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలని, మీ యొక్క ఆశీర్వాదం తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కూడా మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంది. మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి మేము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ముందు కూడా మేము చేపట్టడం జరిగింది. ఆయన భగవంతుని ఆశీస్సులు కూడా మేము పొంది మరి ఈరోజు ఆయన్ను కూడా వేడుకున్నాం, స్వామి ప్రజలకు మంచి జరిగేదట్లా చూడండి, ఈ దుష్ట శక్తులను మరి ఏ విధంగా శిక్షిస్తారో మరి మీరు త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేయాలని కూడా మనస్ఫూర్తిగా వేడుకున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి అభిమానులకు, శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ టెంపుల్ వాళ్ళు కూడా ప్రతిరోజు మరి నిత్యము ఇక్కడే ఉండి సేవలు అందిస్తూ ఉంటారు. కమిటీ వాళ్ళు అయితేనేమి, ఇక్కడ పనిచేసే వాళ్ళు అయితేనేమి, వాళ్ళు కూడా ఇటువంటివి మరి జరగకుండా చూడాలని ప్రతినిత్యము కూడా భగవంతునికి మరి విన్నవించుకోవాలని కూడా మేము తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. థ్యాంక్ యూ.